వామ్మో డేంజర్ ఉన్నారు గోవా పోలీసు. ఏం చేసిడు తెలుసా, నా దగ్గర పైసలు లేవు సార్, ప్లీజ్ మీరు పంపిస్తే పంపించండి, లేకపోతే రిటర్న్ వెళ్ళిపోతా అంటే అది ఫైన్ అబ్బా, నేను పట్టుకున్నాను. నేను మొత్తానికి బీచ్ లోపలికి అయితే వచ్చినాం. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా, మొత్తం ఫారినర్సే. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 71 లివింగ్ ఇన్ ద వ్యాన్. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. నిన్నైతే మనం గోకర్ణ ఎక్స్ప్లోర్ చేసుకొని గోవా సైడ్ అయితే ఈరోజు వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసినుండే. ఇంకా 2 వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఒకటి డ్రింకింగ్ వాటర్ పట్టుకోవాలా, డ్రింకింగ్ వాటర్ స్టేషన్ ఉంది. ఇంకోటి ట్యాంక్లో వాటర్ కూడా అయిపోయినాయి, ట్యాంక్లో కూడా పట్టుకోవాలి. ఈ 2 థింగ్స్ చేసి ఎక్కడన్నా వెళ్ళి కొంచెం వెళ్తురు వచ్చినాక బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. చలో దన్న ఆ పనులు చేసుకొని ముంగటికి అయితే వెళ్ళిపోదాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్. మనం యూట్యూబ్లో ర్యాపిడ్ గ్రోత్ అవుతుంది. ఈరోజు అయితే 38,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. రియల్లీ థ్యాంక్ యూ. ఈ సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవ్వాలా. వెరీ సూన్ వీ నీడ్ టు రీచ్ 100K. చలో థ్యాంక్ యూ. సో ఫస్ట్ థింగ్ బ్లాంకెట్ మడత పెడదాం. దన్న పోయినుండే ఆయన, ఎందుకంటే మళ్ళీ 7 o'clock వాళ్ళ ఓనర్ వస్తాడంట, పెట్రోల్ బంక్ ఓనరు. సో ప్రాబ్లం అవ్వచ్చు, నువ్వు తొందర లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళు అని అన్నుండే ఆయన. అంటే వేరే అతనికి చెప్తుంటే నేను ఇంకా నాకు స్పెషల్గా ఏం చెప్పలేదు, వేరే అతను కూడా ఉండే ఇక్కడ. సో ఇంకా మనం అదే ఫాలో అయినాం. చలో నైస్, మంచిగా ఉండే అబ్బా బీచెస్. నిన్న ఫుల్ చిల్ అయిన ఉండే. మీ అందరికీ డౌట్ రావచ్చు, అన్న రోజు స్నానం చేస్తావు అంటే 100% చేస్తా. నాకు స్నానం చేయకపోతే రోజు ఎట్లా చేస్తావన్నా అంటే మీకు తెలిసిందే కదా, నైట్ పెట్రోల్ బంక్లో అనుకుంటా కదా, పెట్రోల్ బంక్లో వాష్రూమ్ నీట్గా ఉంటే ఇక్కడనే చేస్తా. లేదనుకో పైన వాటర్ ఉంటాయి కదా, ఎవ్వరు లేని ప్లేస్ పోయి పొద్దున 6:30కి వేస్తా. వెళ్తురు లేనప్పుడు 6-6:30కు అయిపోయి ఫుల్ చిల్లిగా. వ్యాన్ లైఫ్ ఇది ఒకటి. నువ్వు చలికాలం కానీ ఎండాకాలం కానీ ఏ కాలం కానీ నువ్వు చల్లీలతోటే చేయాలి, లేకపోతే బండి నడవదు అన్నమాట. చలో వీఆర్ డన్. ప్రతి ఫ్యూయల్ స్టేషన్లో ఇట్లా ఒక డ్రింకింగ్ వాటర్ స్టేషన్ అయితే ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ వాటర్ పట్టుకుంటే ఎప్పటిదప్పుడు. లెట్స్ డూ ఇట్. మొత్తం అన్ని బాటిల్లో నింపేస్తా. బాటిల్స్ అన్నీ పట్టేసిన, ఇది ఒక్కటి మిగిలిపోయింది. తెలుసు కదా నేను డ్రైవింగ్ చేసేటప్పుడు తాగడానికి. వేడిగా అయిపోయింది ఆల్రెడీ వాటర్. ఒక్కటి పట్టేసుకుంటే సెట్టింగ్. ఆల్మోస్ట్ ఒక 15 లీటర్స్ డ్రింకింగ్ వాటర్. చలో డ్రింకింగ్ వాటర్ నింపడం అయిపోయింది. ఇప్పుడు పైన వాటర్ నింపుదాము. ఇక్కడనే ఉంది గేట్ వాళ్ళు, వెళ్దాం. Chalo, we are done with filling.
ఇంకా బయట ఎక్కడికైనా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం. లెట్స్ గో. చలో ఆ ప్లేస్ నుంచి అయితే బయటికి వెళ్ళిన పెట్రోల్ బంక్ నుంచి ముంగడికి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ టైం వచ్చేసి 6:43. ఎర్లీ మార్నింగ్ అసలు మళ్ళీ డైలీ ఇంత ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి ఈ 40 minutes గ్యాప్లో మొత్తం కంప్లీట్ చేసుకుంటా. వాటర్ పట్టుకోవడం, స్నానం చేయడం, కుకింగ్ మాత్రం పెట్రోల్ బంక్లో చేయలేము, గ్యాస్ వెలిగేయలేము. సో ఒక పీస్ఫుల్ ప్లేస్ వెతుక్కోవాలి. ప్రజెంట్ వెతుక్కొని రేపటి వీడియో ఎడిటే చేయలేదు, నైట్ ఓపిక లేకుండే అట్లనే పడుకున్నా. పెట్రోల్ బంక్ అతను వచ్చి లేపిండు, బ్రో ల్యాప్టాప్ పక్కన పెట్టి పడుకోవాలి అన్నాడు. సరే అని పడుకున్నా. అదన్నమాట. ఫస్ట్ పోయి ఎక్కడ ఆపుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఆ వీడియో కంప్లీట్ చేసి ఇంకా నెక్స్ట్ ఎక్కడికి పోవాలో డిసైడ్ అవ్వాలి. చలో అదన్నమాట ప్లాన్. సీ యూ. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. గోవాకి వెళ్తున్న ప్రాసెస్లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. మనం ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అక్కడనే ప్రిపేర్ చేస్తాం. ఇది అండర్ రేటెడ్ ప్లేస్ అని నేను అనుకుంటున్నా. చలో లెట్స్ హౌ ఇట్ లుక్స్. ఫైనల్గా అయితే ఒక క్రేజీ ప్లేస్కి వచ్చినాం. మనకు తగ్గట్టు కరెక్ట్ వ్యూ అన్నమాట. చూపిస్తా. బెల్లానిడ పార్క్ చేసిన కదా, ఆపోజిట్ సైడ్ వ్యూ చూపిస్తా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఓషన్. క్రేజీ కదా. యాక్చువల్గా అది ఉంది కదా, అక్కడ బీచ్ ఉంది, అక్కడికి వెళ్దామని చూసిన. అదంతా మిలిటరీ ఏరియా టైప్ ఉంది, పోనివ్వట్లేదు. కానీ భలే ఉందనుకోండి. క్రేజీ పీస్ఫుల్ ప్లేస్, చాలా పీస్ఫుల్. చలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని మనం వీడియో ఎడిటింగ్ పెండింగ్ ఉంది, చేసేసుకున్నాం. చలో గాయ్స్, ప్రజెంట్ అయితే మనం పాస్తా ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకో పాస్తా తినాలనిపిస్తుంది. సో ఫస్ట్ లెట్స్ బాయిల్ పాస్తా. ఆ లోపు వెజిటేబుల్స్ కట్ చేస్తాం. సరిపోద్ది. ఇందులో దన్న వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే పని అయిపోతుంది. గోవా నాకు తెలిసి ఎన్ని డేస్ పడుతుందో ఐడియా లేదు, కానీ నేను 4-5 days స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా పీస్ఫుల్గా. అదేందో నార్మల్గా ఇది బీచ్ అదే బీచ్, కానీ అక్కడ వైబ్స్ వేరే ఉంటాయి అన్నమాట. ఫారినర్స్ ఉంటారు కొంచెం. అంజనా బీచ్లో అయితే మొత్తం ఫారినర్సే ఉంటారు. నేను పోయినప్పుడు అలా ఖచ్చితంగా అంజనా బీచ్కి అయితే మ్యాండేటరీగా పోతా, తెలుసు కదా ఎట్లుంటారు. చలో పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఈ వాటర్ వంపేసుకొని పాస్తా దాంట్లో వేసుకుందాం. పాస్తా కింద పడద్దు. చలో గో, అది మోర్ దాన్ ఇనఫ్ వాటర్. వా పడేస్తుంది అట్లా. బాయిల్ అవుతుంది. టైం ఎంత అవుతుంది అసలు? 8 అవుతుంది. 9, 10, 11, ఓన్లీ 3 hours ఉంది. 11కి వీడియో పబ్లిష్ చేయాలా. చాలా వర్క్స్ ఉన్నాయి ఇంకా దాంట్లో. నైటే చేసేది ఉన్నాయి కానీ లేట్ అయిపోయింది. ఇట్ హ్యాపెన్స్. చలో పాస్తా రెడీ.
కుమ్మేద్దాం ఇక. ఉడికిందా లేదా ఇచ్చి పాడే. వద్దులే ఎగ్రేటాలు స్టంట్లు ఎందుకు. చలో దీంట్లో కొన్ని వాటర్ పోసుకుంటే అమ్మయ్యా ఆల్ సెట్. క్రేజీ అనుకోండి, భలే ఫీల్. गैस ना ना सोलर करंट करंट नाही गॅस ना 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 सिलेंडर सिलेंडर ते गाडीचं सिलेंडर असा ते कनेक्शन एक दिला अलग 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 डिफरेंट. చెప్పండి 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 మీరే ఏం చెప్పండి. రా ఏం చూస్తావా బాగుండి You are on Instagram, very Snapchat, Yeah, yeah. YouTube, Yes, yes. everywhere. I'm on all social media. Facebook also. Yeah, पटना रोकायचे मैं पार्टनरला रिस्क आहे. Actually, I'm a social media influencer. रिस्क रवीश पार्टनर. रवी होगदर वगैरे. बताओ. खर्चिना हॉटेलला खर्चिना No hotel cuts. This is hotel, this is home, everything. पेशेंस देखो. Yeah, patience is key. सर डेली कितना किलोमीटर ड्राइव करता है? No target. है ना तो. Depends. ना ना तो सीन बोले हम तो. Place to place. Like today morning I came from Gokar. यार यार. ಎಕ್ಸ್ಪೆನ್ಸರ್ ಎಲ್ಲ ಇದೆ पळेल ಮಾನ್ ಕರಾವಳಿ हे पळेल. यस. गाडी प्रमोद का नंबर है. అదే ఇదేలా అడిగి. చలో మనకు సోలార్ పవర్ అయితే కావాలి, అందుకే ఎండలో పెట్టిన. ఆల్రెడీ సోలార్ పవర్ అవుట్ ఆఫ్. ఓకే, ఫస్ట్ సోలార్ ప్యానల్స్ క్లీన్ చేసుకోవాలి. మార్నింగ్ చేయలేదు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మిస్ట్ అలానే ఉంటుంది కాబట్టి. చలో డన్. సో థింగ్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలా. అలా వర్క్ చేసుకొని అంతా అయిపోయినాక మనం గోవాకి అయితే బయలుదేరుతున్నాం. సీ యూ అంటిల్ దెన్, టేక్ కేర్. హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఫైనల్గా అయితే వీడియో పబ్లిష్ చేసిన. శివరాత్రి నెక్స్ట్ డేది, ఐ మీన్ 69th డే ఇన్ వ్యాన్. ఒకవేళ చూడకపోతే వీడియో లింక్ కార్డ్స్లో ఇస్తా, వెళ్ళి ఖచ్చితంగా చూడండి. సో ఈరోజు ఆల్మోస్ట్ టైం 12:30 అవుతుంది. సో ఐ థాట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్ అన్నమాట, లంచ్. ఫన్నీ థింగ్ ఏంటంటే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నా, ఒక అతను వచ్చి ఏంది ఏమున్నాయి, ఏమేమి అవైలబుల్ ఉన్నాయంట. అమ్మ జీవితం ఇట్లా ఇంత పెద్ద పేరు రాసి యూట్యూబ్ సింబల్, ఇన్స్టాగ్రామ్ సింబల్ వేసి పెడితే. ఇంకోటి చూపిస్తా, సేమ్ నేను చేసిన మిస్టేకే ఒకరు చేసిర్రు. చదాస్తూ ఒక్క సెకండ్ ఇది పక్కన పెడదాం. లాపీ బంద్ చేస్తే బెస్ట్, స్టంట్ అవుతుంది. లాపీ పక్కన పెట్టి మనం వంట చేద్దాం. మనం వంట స్టార్ట్ చేసే ముందు ఒకటి చూపిస్తాం మీకు.
చెక్ దిస్ అవుట్. బండి వెళ్ళిపోయింది బీచ్లకు, సీదా బీచ్లకు పోయింది, అది ఇరుక్కుపోయింది. మొన్న అక్కడ ఒక బండి కనబడుతున్నాయి హోల్స్, పెద్ద పోటుకాలు తిరిగిపోయారు, అటే పోయింది బండి. नहीं चलो आजा आजा आजा. हेलो हेलो 1 2 3 चलो चलो. अरे वन शॉट. हाँ 1 2 3 चलो चलो. अरे नहीं आता आता पक्का रिवर्स. 1 2 3 चलो चलो. हाँ जाओ चलो. हाँ राइट. वेलकम नो वरीज. అని పట్టిగా ఇంతమంది పడితే అయిపోతుంది కదా ఇదిగా. గాయస్ గుడ్ ఈవినింగ్. వండర్ఫుల్ డే తెలుసా, పీస్ఫుల్గా ఎటు తిరగకుండా ఒకటే ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని లంచ్ చేసుకొని మంచిగా ఒక గంట సేపు పడుకొని వీడియో ఎడిటింగ్స్ ఉంటే అవి చేసుకొని పీస్ఫుల్. అబ్బా భలే నచ్చింది నాకు ఈ ప్లేస్. మీకు బీచ్ చూపించలే కదా, చూపిస్తా. నార్మల్ అన్ని బీచెస్లో ఇది కూడా పొడవు ఉంది, ఆ నుంచి ఏందాకనే ఉంది. చలో లెట్ చూపిస్తా. అనిపిస్తుందా? యాక్చువల్గా ఆ కొండ అవతల ఇంకో బీచ్ ఉంది, కానీ అక్కడికి పోనీయట్లేదు. ఎందుకంటే అది నావే వాళ్ళదంట, నావే ఫోర్స్ వాళ్ళదంట. ఆల్రెడీ ట్రై చేసినా కానీ పంపించలేదు. సో చూసుకోవచ్చు, పీస్ఫుల్. ఎవ్వరు లేడు తెలుసా ఈ బీచ్లో. అసలు ఎవడని కనిపిస్తుండా వాళ్ళని చేపలు పట్టేటోళ్ళు. నార్మల్ లోకల్స్ కూడా లేరు. ఆల్రెడీ ఈవినింగ్ అవుతుంది. క్రేజీ కదా. ఇలాంటి పీస్ఫుల్ ప్లేస్కి వస్తే భలే ప్రశాంతంగా ఉంటుంది. అబ్బా ఫుల్ రిలాక్స్ అన్నమాట ఈరోజు. చలో ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది. మనం అయితే గోవాకి బయలుదేరుతున్నాము. రేపు మార్నింగ్ కల్లా రీచ్ అవ్వాలా, రీచ్ అయిపోతాం ఏముంది కానీ ఈరోజు నైట్ కల్లానే. నేనేంటంటే గోవా స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నా. డైరెక్ట్ బాగా బీచ్ కాకుండా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. సో మీకు చూపించినట్టు ఉంటుంది, నాకు చూసినట్టు ఉంటుంది. ఎందుకంటే వన్స్ ఒక్కటేసారి వస్తామన్నమాట, మళ్ళీ రాము. అది ఇప్పటికి 3 times వెళ్ళినా గోవా, కానీ ఈసారి కొంచెం యూనిక్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. చలో ఐ విల్ షో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్. లెట్స్ గో ఫ్రమ్ హియర్. పీస్ గాయ్స్. ఫైనల్గా అయితే గోవాలోకి ఎంటర్ అవుతున్నాం. क्या है अंदर गाड़ी में? कुछ नहीं है सर, मैं यूट्यूबर हूँ. यूट्यूबर है. यस. गोवा जा रहा सर, ऑल ओवर इंडिया ट्रैवलर. अच्छा एक काम करो, तुम थोड़ा साइड लगा के लाइसेंस और आरसी लेके. हाँ रजिस्टर करना छोड़ दे. हाँ प्रॉब्लम नहीं. यूट्यूबर क्या हो तो ना रजिस्टर में थोड़ी ते ये वही यहाँ ना देता काढणं नो थोड़ा सा. हाँ ओके सर, प्रॉब्लम नहीं है. గోవాలకి ఎంటర్ అవ్వడంతో స్టార్ట్ అయింది లొల్లి. ఆర్సీ లైసెన్స్ పట్టుకొని రమ్మన్నాడు. దేవుడా చూద్దాం ఏమవుతుందో. ఆర్టీఓ చెక్ పోస్ట్ పోయేస్తా. చలో మొత్తానికి మనం ఫ్రీ అయిపోయినాం. ఏం లేదు, క్యాజువల్గా చెక్ చేసినారు లైసెన్స్ ఆర్సీ అంతా ఓకేనా అని. అరే మళ్ళీ వాడు రప్పి కూర్చుండు. చలో వీఆర్ గోయింగ్. ఆ పోలీసు వాళ్ళు అందరు అల్లే వస్తున్నారు. క్రేజీ అసలు. భయపెట్టినారు, గోవా చెక్ పోస్ట్ దాటనియరు, నేను ఆపెత్తారు, అది చేస్తారు ఇది చేస్తారని. కూల్. గోవా పోలీస్ నైస్. మీరు చూడాలి ముందు ఎన్ని చూడాల్సి వస్తుందో గోవాలో. చలో మళ్ళీ ఎక్కేసినాం రోడ్. లెట్స్ గో. గోవా రీచ్ అయినాక అప్డేట్ ఇస్తా. సీ యూ. మళ్ళీ ఆపిర్రు అయ్యా, ఇప్పుడే కదరా
कुछ नहीं है सर, बेड सिस्टम दिखा था, मैं यूट्यूबर सर। ఓకే మళ్ళీ లైసెన్స్ ఇమ్మంటుండు మళ్ళీ వస్తా. వామ్మో డేంజర్ ఉన్నారు గోవా పోలీసు. ఏం చేసిండు తెలుసా, సైడ్ పట్టుకపోయి అది బ్లాక్ కలర్ టింట్ వేసిన కూలింగ్. ఒక సెకండ్. అయితే థింగ్ ఏంటంటే ఇప్పుడు 50% టింట్ కదా నాది, నా వ్యాన్కి 50% టింట్ అంటే ఈ బ్లాక్ కలర్ షేడ్ ఏదైతుందో అది నాట్ అలౌ అన్నాడు. నేను గట్టిగా మాట్లాడినా, సార్ నేను ఒక యూట్యూబర్ని సార్, నేను ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేస్తా, ఇప్పటికి 5 స్టేట్స్ ట్రావెల్ చేసిన, నన్ను ఏ చెక్ పోస్ట్లు ఆపలేదు, మీరు ఆపినారు మళ్ళీ 500 ఇవ్వమంటున్నారు, అది ఎట్లా సార్ అంటే, నువ్వు అవన్నీ రూల్స్ నా దగ్గర మాట్లాడకంటే, సరే సార్ ప్రాబ్లం లేదు, నేను వెళ్ళిపోతా, నేను గోవా రాను, నేను వేరే స్టేట్కి పోతా అని చెప్పిన. కర్ణాటక నుంచి తెలంగాణ వెళ్ళిపోతా అని చెప్పిన. ఆయన ఏమన్నాడంటే ఇట్లా కిందికి పోయి చూసిడు. నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, నా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అన్నీ కలిపి 2 లక్షల మంది ఉన్నారు సార్ నాకు ఫాలోవర్స్, మీరు అట్లా నా దగ్గర అయితే ₹1 లేవు, నేను కావాలంటే రిటర్న్ వెళ్ళిపోతా, నాకు అవసరం లేదు మీకు గోవా అని చెప్పగానే ఆలోచించుకొని, నువ్వు అవన్నీ రూల్స్ చెప్పకు, నువ్వు రిక్వెస్ట్ చేయి, నేను వదిలేస్తా అని అప్పుడు అంటున్నాడు. లేవు సార్ నా దగ్గర పైసలు లేవు సార్, ప్లీజ్ మీరు పంపిస్తే పంపించండి, లేకపోతే రిటర్న్ వెళ్ళిపోతా అంటే, అది ఫైన్ అబ్బా, నేను పట్టుకున్నా నేను ఏం పట్టుకుంటా నాకు అర్థం కాలేదు. ఐ కాట్ యూ, ఇట్స్ ఫైన్ మ్యాండేటరీ అంటే, ఐ డోంట్ హ్యావ్ ₹1 సార్, టేక్ మై వ్యాన్ యూ ఓన్లీ అని చెప్పిన. నా వ్యాన్ తీసుకొని నేను వెళ్ళిపోతా ఆటోకి అని చెప్పిన. ఇక అటు ఇటు చూసిండు, లాస్ట్కు చలో వెళ్ళిపో, గమ్ములు వెళ్ళిపో అంటుండు. వల్లే కామెడీ అసలు. బాబో గోవా పోలీసులు ఎన్ని తిప్పలు ఉంటాయో. చలో పోతులా లోపలికి, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అంతా ఈశ్వరుడే చూసుకోవాలి. చలో నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాక అప్డేట్ ఇస్తా, అప్పటి వరకు బ్యూటిఫుల్ రోడ్స్ని ఎంజాయ్ చేయండి. ప్రజెంట్ మనము మొత్తం సౌత్ గోవాలోనే ఒక ఫేమస్ బీచ్కి అయితే వెళ్తున్నాము. బీచ్ పేరు వచ్చేసి పలోలం బీచ్ అంట, ప్రొనౌన్సియేషన్ తప్పైతే లైట్ తీసుకోండి. బిజియెస్ట్ బీచ్ అంట, ఫొటోస్ అయితే క్రేజీ ఉన్నాయి. ఇంతకుముందు పోయిన బీచ్లో మనుషులు లేరు, యాక్చువల్లీ ఇడికి రావాల్సింది అడగలేదు. ఇంకా అంటే గోవాలో స్టార్టింగ్ బీచ్ అది, దాని తర్వాత ఇది అట్లా. ప్లేస్ కూడా భలే ఉంది ఇక్కడ. అదేందో గోవా రాంగ మొత్తము లైక్ వేరే కంట్రీ వాళ్ళకే అంకితం అయిపోతుంది. నిజంగా మొత్తం బాగానే ఉన్నారు ఇక్కడ చూడు. ఏమో మొత్తం వ్యాన్లు నడుపుతుర్రు, డైరెక్ట్ రప్ప తిప్పుతున్నారు వాళ్ళు. మొత్తానికి బీచ్ లోపలికి అయితే వచ్చినాం. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా, మొత్తం ఫారినర్సే, ఒక్క తెలుగు లేడు, ఫుల్ చిల్ అన్నమాట. థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక రాయి ఉంటుంది, ఆ రాయి ఏంటంటే షార్క్ రూపంలో, షార్క్ తెలుసు కదా షొర చేప, దాని రూపంలో ఉంటుంది, చూపిస్తా. క్రేజీ ఉంది అసలు లుక్. చొర చేప అటు దాన్ని అట్లా పెయింటింగ్ వేసిరు, ఎగ్జాక్ట్గా అది అట్లే ఉంది, భలే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే దీన్ని బ్యాక్ వాటర్స్ అంటారు, ఈ బీచ్కి బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, వెనకాల నుంచి వాటర్ రివర్లోకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు వాటర్ లెవెల్ చాలా లో ఉంది, అందరు చిల్ అవుతారు అసలు ఫుల్. మనమైతే సన్సెట్ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే సన్సెట్ పాయింట్ ఉంది, ఆ రాళ్ళు దాటి అటు సైడ్ పోతే చూపిస్తా. లైక్ చాలా బాగుంది యాక్చువల్లీ సన్ ఈరోజు. లుక్ ఎంత బ్రైట్గా ఉంది. ఆ వాటర్ ఏవైతే బ్యాక్ వాటర్స్ ఏవైతున్నాయో అవి స్వీట్ వాటర్ అంట, అవి ఓషన్లోకి కలిసిపోతున్నాయి. ఇంకా స్వీట్ వాటర్ అంటే మీకు తెలిసింది కదా, కొండల నుంచి మౌంటైన్స్ నుంచి ఊరి సో కిందికి పాక్కుంటూ వస్తాయి కదా, అవి బ్యాక్ వాటర్స్ లాగా ఫామ్ అయ్యి ఓషన్లోకి అయితే మిక్స్ అవుతున్నాయి. ఇది ఒక చిన్న ఐలాండ్, ఈ ఐలాండ్కి ఒక పేరు కూడా ఉంది, చూద్దాం ఉండు. ఐలాండ్ పేరు వచ్చేసి కెనన్కోనా ఐలాండ్ అంట, కెనన్కోనా. యా 2 స్పెల్లింగ్లు ఉన్నాయి, సి తోటి ఉన్నాయి, కే తోటి ఉన్నాయి, కెనన్కోనా ఐలాండ్. అండ్ ఇక్కడ పలోలం రాక్ సన్సెట్ వ్యూ అంట. ఇఫ్ పాసిబుల్ సన్సెట్ షూట్ చేద్దాం, లేకపోతే జస్ట్ ఒక వ్యూ చూపిస్తా. యాక్చువల్లీ చూడాలని ఉంది, ఎందుకంటే ప్యూర్ వాటర్ అచ్చడే ఉంటుంది. అక్కడ అందరు స్నానం చేస్తారు కదా, సో వాటర్ అంత క్లీన్గా లేవు, అంత శాండ్ కొంచెం వాటర్ కాలుష్యం అయిపోయినాయి. ఇటు సైడ్ ఏంటంటే ఎవరు అంత
చేయడానికి డేర్ చేయరు, చాలా ప్యూర్ ఉన్నాయి. లెట్స్ గో. సన్సెట్ షూట్ చేయడానికి అయితే అవ్వదు, బట్ సన్సెట్ చూపిస్తా. బ్యూటిఫుల్ ప్లేస్ అబ్బా, గోవాకు వస్తే అస్సలు మిస్ అవ్వద్దు. లుక్, ఇదొక ఐలాండ్ పక్కనే రాక్స్ ఉంటాయి, ఆ రాక్స్ కాడ ఈ వ్యూ. చాలా మంది వచ్చారు, ఇంతకుముందు ఎవ్వరు లేకుండే, ఇప్పుడు బీభత్సమైన జనాలు వచ్చారు. చలో నేను సన్సెట్ ఎంజాయ్ చేస్తా. సన్సెట్ అయిపోయాక మనం బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అన్ని బీచెస్ లానే ఇది కూడా ఒక ప్రశాంతమైన బీచ్. ఇంకా నైట్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మౌంటైన్స్ ఉంటాయి, ఆ మౌంటైన్స్లో నుంచి వాటర్ అయితే ఈ ఓషన్లోకి కలిసిపోతాయి. అండ్ ఇక గోవాలో ఫేమస్ తెలుసు, అన్ని కొబ్బరి చెట్లే ఉంటాయి ముంగట. ఇక రకరకాల ఉక్కపాట్లు, మందులు, తను చిల్ అన్నమాట. అట్లా వాలీబాల్, ఫుట్బాల్ అన్ని బాల్ ఆడుతారు ఇక్కడ. అండ్ ఇంకోటి, ఈ ప్లేస్కి రావాలంటే వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాలి, చూపిస్తా. వాటర్ కూడా స్వీట్ వాటర్ భలే ఉంది. లుక్, ఈ ముంగట ఉన్న వాగులో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ అవతలికి వెళ్ళాలంటే వేరే ఆప్షన్ లేదు. ఎక్కడైనా సరే వాటర్లో కింద నడుచుకుంటూనే బయటికి వెళ్ళాలి. మనం తడుద్దాం. ఇక్కడ ఒక పిట్ట ఉంది. అండ్ వాటర్ చూడండి ఎంత ప్యూరో సర్ఫేస్. వామో, భలే క్లీన్ కదా. ఈ వాటర్ అట్లా కలుసుకుంటే అటు వెళ్ళిపోతాయి ఇక ఓషన్కి. వచ్చేసాం మళ్ళా అదన్నమాట. ఓ, ఈ నుంచి మొదలు పెడితే అందాక మొత్తం జనాలే, పిచ్చి పిచ్చిగా. మనము ఏ టైంలో అంటే వర్షాకాలంలో రావాలా, మొత్తం వాటర్, రాళ్ళు గీళ్ళు ఏం కనబడే. బీచ్ ఓన్లీ కొంచెం వరకు పరిమితం, మిగతా అంతా క్లోజ్. ఆ ప్లేస్ నుంచి అయితే బయటికి వచ్చినుండే యాజ్ యూజువల్. ఈరోజు కూడా పెట్రోల్ బంక్లోనే పడుకుంటున్నాము. ఏంటంటే జస్ట్ ఇది గోవా స్టార్టింగ్, మనం జస్ట్ ఎంటర్ అయినాం అంతే. మెయిన్ గోవా ఆల్మోస్ట్ ఒక 20-30 కిలోమీటర్స్ ఉంది ఇంకా. ఆ బాగా బీచ్, క్యాలింగట్ బీచ్. సో నైట్ టైం డ్రైవింగ్ అంత సేఫ్ కాదు కాబట్టి ఈరోజు మనం పెట్రోల్ బంక్లో అయితే పడుకుంటున్నాం. హెచ్పి పెట్రోల్ బంక్. వాళ్ళని అడిగినా మార్నింగ్ వెళ్తా అంటే సరే అని అన్నారు. ఇంకేముంది, ఇక పడుకోవాలా. చలో, ఈ బ్లాగ్ ఇంతే. రేపు ఎర్లీ మార్నింగ్ లేచి మనం అయితే మెయిన్ గోవాకి అయితే బయలుదేరుతాం. ఓకే, సీ యూ టుమారో మార్నింగ్. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకోవడం మర్చిపోదు. అన్ని లైవ్ అప్డేట్స్ స్టోరీస్లలో అయితే ప్రొవైడ్ చేస్తా. చలో, గుడ్ నైట్, బాయ్.